హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా! ఈరోజు చికెన్ బిర్యానీ అండి. ఎలా చేయాలో చూపిస్తాను, క్లియర్‌గా చూసేయండి. ఫస్ట్ కొంచెం వీడియో మిస్ అయిపోయిందనమాట. కానీ మళ్ళీ స్టార్ట్ చేశానెమ్మటే. చికెన్‌ని బాగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, కారం, ఉప్పు, అల్లం మసాలా అవన్నీ ఏసి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట కాసేపు. ఇందులో ఒకటేంటంటే నాకు రాదు ఈ పర్పస్ అంతా. మా పైన బీహార్ అక్క ఉంటది. బీహార్ వాళ్ళు ఉంటారని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. అంటే సందర్భం వచ్చినప్పుడు ఆ అక్క చేస్తదనమాట బాగా. తను చేసింది. హల్దీ ఏసింది తను. అదే నాకు అర్థం కాలేదు. మేమెప్పుడు ఎయలే. తను హల్దీ ఏసింది. తర్వాత మసాలా ఏస్తుంది తనే. తర్వాత నేను పెరుగేస్తాను. అంటే ఇది కొంచెం గ్రేవీ కోసం తను ఎక్కువ వేయమని చెప్పింది. నాకు తెలిసి ఇంత సరిపోతుండేది. తను కొంచెం ఎక్కువ వేయమని చెప్పింది. కొంచెం ఎక్కువైంది గ్రేవీ. అంటే అందరం కలిసి ఒక దగ్గర కుక్ చేసుకున్నాం అనమాట ఆ రోజు. కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని అలా. తర్వాత తను ఆనియన్స్ కట్ చేసింది. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం వన్ సైడ్ బియ్యం కడుగుతున్నాము. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా చూపిస్తున్నాను అనమాట మీకు. అందులో వేసినవి ఇలా అన్నీ కలిపి ఇక్కడ పక్కన పెట్టాను చికెన్. చూడ్డానికి చాలా బాగుంది కదా, అలా అనమాట. అందులో వేసినవి చూపిస్తున్నాను అనమాట మీకు. పెరుగు, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి కూడా కొంచెం ఫ్లేవర్కి బాగుంటుంది. అయిపోయిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, అలా అనమాట. కొన్ని అన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను మీకు అక్కడ పెట్టేసి. తర్వాత వన్ సైడ్ బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి అందులో ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటే అవి కొంచెం మ్యాగ్నేట్ అవ్వాలి కదా. అందులోంచి కొంచెం ఎంత ఒక టిప్ ఏంటంటే ఆ వాటర్లో ఆ మసాలా దినుసులు ఎంత బాయిల్డ్ అయితే అంత ఫ్లేవర్గా ఉంటుంది ఫుడ్. అంటే మీన్స్ రైస్ నార్మల్ ప్లెయిన్ రైస్ తింటున్నా కూడా చాలా బాగుంటుంది. అందులో ఆ మసాలా దినుసులు, కొంచెం ఆయిల్, లెమన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈలోపు ఇక్కడ ఆనియన్స్ అయిపోయినాయి అనమాట. తీసేస్తున్నాం ఆనియన్స్. తర్వాత రైస్ వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, మధ్యలో అలా స్కిప్ చేస్తాం మనం. కొంచెం మెమరీ లాస్ పేషెంట్ అనమాట. ఏమనుకోకండి, కొన్ని అర్థం చేసుకోండి. తర్వాత ఆనియన్స్ తీసేస్తున్నాము. ఇంకొక సైడ్ ఇంకొక పెద్ద బౌల్ పెట్టింది. అందులో ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేయాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ మ్యాగ్నేట్ అయిపోయింది చికెన్. చాలా బాగా అయింది. చూస్తే కూడా మీకు అర్థమవుతుంది కొంచెం ఆ ఫ్లేవర్, స్మెల్. ఇలా డక్కన్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట మ్యాగ్నేట్ అయిన తర్వాత ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు సేమ్ మన చికెన్ కర్రీకి ఎలా వేస్తామండి, ఆయిల్ వేసి కొంచెం మసాలా దినుసులు అన్నీ కలిపి అలా వేసింది ఫస్ట్. తర్వాత చికెన్ వేస్తుంది. మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసుకుంటుంది అనమాట. తర్వాత వన్ సైడ్ చికెన్, వన్ సైడ్ రైస్. బాగుంది చూడడానికి, చాలా బాగుందన్నమాట. తర్వాత చికెన్ కొంచెం బాయిల్డ్ అవుతున్న పొజిషన్లో కొత్తిమీర, పుదీనా, మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, నార్మల్ మసాలా కాదు అది, బిర్యానీ మసాలా. ఆల్మోస్ట్ చికెన్ 70% బాయిల్డ్ అవ్వాలి. తర్వాత ఇది కూడా ఒక చిన్న టిప్ అండి, మధ్యలో ఇలాంటివి చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అందుకోసమని మనం ఏం చేస్తామంటే ఆనియన్ ఎలా అయితే ఫ్రై చేస్తామో అలాగే వేసేస్తాం కదా, అలా వేయకూడదంట. అవి మంచిగా స్మాష్ చేసుకోవాలంట. అదేమంటే గ్రేవీ లాగా ఆ ఫ్లేవర్నెస్ అన్నది అన్నిటికీ పడుతుందంట. ఇప్పుడు ఏంటి, ఇంత పొడుగు ఉంటే అది ఒక్కదే దగ్గర స్టక్ అయిపోతుంది కదా, అదే ఇలా స్మాష్ చేసేది కొంచెం పౌడర్లు అవ్వడం, చిన్న పీసెస్ అవి మొత్తము కనెక్ట్ అవుతుందంట, అన్నిటికీ ఇట్లా పట్టేస్తుందంట. అదొక చిన్న టిప్ అని చెప్పింది నాకు. ఆల్మోస్ట్ చికెన్ చూడండి 80% దాకా బాయిల్ అయిపోయింది. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అనమాట. సిమ్లో కొంచెం మరీ హై ఫ్లేమ్ కాదు, మరీ స్లిమ్ ఫ్లేమ్ కాదు, మీడియంలో పెట్టి కుక్ చేసిన తాను. తర్వాత రైస్ వేసేస్తుంది. మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, రైస్ కూడా 70% బాయిల్ చేసింది. 80%, 90% కాదండి. ఎందుకనంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ చికెన్ 70%, ఇది ఒక 70% అయితేనే రెండింటికి ఈక్వల్ అయ్యి ఒక 15 మినిట్స్ దమ్ వేసుకున్నా కూడా ఈక్వల్ ఉంటుంది. లేదు అంటే అది కొంచెం మెత్తగా అవ్వడం, లేదంటే రైస్ కొంచెం మెత్తగా అవ్వడం, చికెన్ మెత్తగా అవ్వడం, ఇలా జరుగుతుంది. అందుకోసమని 70% లేదంటే 80% క్లియర్గా చూసుకొని ఈక్వల్గా బాయిల్ చేసుకోండి. తర్వాత ఏం చేసిన తాను, ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత మధ్యలో మళ్ళీ కొంచెం కొత్తిమీర అండ్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసింది. తర్వాత మళ్ళీ కొంచెం రైస్ వేసి కుంకుమ పువ్వు వాటర్ వేసిందండి లాస్ట్కి కొంచెం పైన ఇలా. తర్వాత నెయ్యి వేసింది, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిష్ కోసము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.